వెలిగొండ ప్రాజెక్ట్ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోకి కృష్ణా నీరు తీసుకురావాలి అనే లక్ష్యంతో మొదలైంది. చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఫేజ్ 1, ఫేజ్ 2 అంటే ఏంటి అని. 2 టన్నల్స్ నుంచి వచ్చిన నీటిని నల్లమల్ల సాగర్ లో నింపి అక్కడి నుంచి ఫేజ్ 1 కెనాల్స్ ద్వారా మొదటగా ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెంలోని 1.19 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తారు. ఇదే నీటిని ఫేజ్ 2 కెనాల్స్ నెట్వర్క్ పెంచి నెల్లూరులోని ఉదయగిరి, కడపలోని బద్వేల్తో కలిపి మొత్తం 30 మండలాల్లోని 3.28 లక్షల ఎకరాలకి అదనంగా ఇస్తారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందంటే, శ్రీశైలం రిజర్వాయర్ నిండినప్పుడు కొల్లంవాగు దగ్గర ఉన్న హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు తీసుకుంటారు. ఆ నీరు 2 టన్నల్స్ ద్వారా గ్రావిటీతో 18.8 కిలోమీటర్లు నల్లమల్ల అడవుల కింద నుంచి బయటకు వస్తుంది. టన్నల్స్ నుంచి బయటికి వచ్చాక ఫీడర్ కెనాల్స్ ద్వారా నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ లో నింపుతారు. అక్కడి నుంచి కెనాల్స్ ద్వారా 4.47 లక్షల ఎకరాలకి సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది. ఇక టన్నల్ 1 పొడవు 18.8 కిలోమీటర్లు, డయామీటర్ 7 మీటర్లు, నీటి సామర్థ్యం 85 క్యూమెక్స్ అంటే సుమారు 3000 క్యూసెక్స్. టన్నల్ 2 పొడవు 18.8 కిలోమీటర్, డయామీటర్ 9.2 మీటర్, నీటి సామర్థ్యం 243 క్యూమెక్స్ అంటే సుమారు 8580 క్యూసెక్స్. ఇక టైం లైన్ చూసినట్టయితే 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఇక 2014, 2019 మధ్య కూడా టన్నెల్ పనులు కొనసాగాయి. ఇక 2019, 2024 మధ్య మిగిలిన టన్నెల్స్ ఎక్స్కవేషన్ పూర్తి చేశారు. 2024 మార్చిలో ట్విన్ టన్నెల్స్ ని ప్రారంభించి జాతికి అంకితం చేశాను అన్నారు జగన్. కానీ హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ కెనాల్ ఎంబాంక్మెంట్ మరియు లైనింగ్ పనులు, నిర్వాసితుల పునరావాసం, టీబీఎం మిషన్ తొలగింపు వంటి కీలక పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. నిర్వాసితులకి ఎలాంటి పరిహారం సైతం అందించలేదు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ వద్ద 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. టన్నెల్ లైనింగ్ ప్లస్ బెంచింగ్ పనులు వేగంగా జరుగుతోంది. ఫీడర్ కెనాల్ కి 456 కోట్లతో లైనింగ్, ఎంబాంక్మెంట్, రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయి. 1900 టన్నుల టీబీఎం మిషన్ తొలగింపు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. లైనింగ్ వేస్తూనే నీరు నిలవకుండా డ్రైనేజ్ పైపులు, వీప్ హోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద నిర్వాసితులకి 900 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2024, 2025 మధ్య 18 కోట్లు, 2026 జూన్ 27న 300 కోట్లు, ఆగస్టు 19, 2026న 200 కోట్లు, మొత్తం 518 కోట్లు చెల్లించారు. మిగతా పరిహారం కూడా త్వరలోనే చెల్లిస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. నిర్వాసితుల కోసం 4 కాలనీల్లో మౌలిక వసతుల పనులు 100% పూర్తయ్యాయి. మిగిలిన 3 కాలనీల్లో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 1 సెప్టెంబర్ 1, 2026న జాతికి అంకితం చేయబోతున్నారు. పూర్తి ప్రాజెక్ట్ 2027, 2028 నాటికి పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏపీకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.